ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ మహేష్. సో 10,000 రూపీస్తో మనం ట్రేడింగ్ ఛాలెంజ్ తీసుకుని ట్రేడ్స్ అయితే చేస్తున్నాం కదా. సో ఈరోజు డే 18. సో ఈరోజు సోమవారం, నెక్స్ట్ డే ఎక్స్పైర్ ఉంది. సో ఈరోజు కూడా డికే అనేది ఉంటుంది ఈరోజు కూడా ప్రైస్లో. సో అందుకోసమే నేను ఒకవేళ ఈరోజు నేను నాకు ఆపర్చునిటీ దొరికితే నెక్స్ట్ వీక్ సంబంధించి ట్రేడ్ అయితే తీసుకుంటాను. సో ఆ విధంగానే నేను ఈ విధంగా చార్ట్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి. సో ఇది వచ్చి స్పాట్ చార్ట్ నిఫ్టీ 50, ఇది వచ్చి ఆప్షన్ ప్రైస్ కాల్ సైడ్, పుట్ సైడ్. సో మనకి ఏ వైపు ఆపర్చునిటీ వస్తుందో మనం అంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను ప్రతిరోజు. సో నాకు ఇంకా ఆపర్చునిటీ మిస్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ నేను ప్లాన్ చేయాల్సింది మిస్ అయింది. సో ఇక్కడ ఎందుకు ప్లాన్ చేయాలి, ఇక్కడే మనకి ప్లాన్ చేసింటే ఎంత ప్రాఫిట్ వచ్చేది అనేది మీకు ఇప్పుడు చెప్తాను లైవ్లో. చూడండి, ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో నిన్నటి ప్రీవియస్ డే హై దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని ఈరోజు సిపిఆర్ దగ్గర వరకు వచ్చింది. సో అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని కొద్ది పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. మీరు బాగా గమనిస్తే పివట్ పాయింట్ నియర్ సిపిఆర్ దగ్గర అయితే ఫామ్ అయింది. సో నియర్ S3 ఫార్మేట్లో మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ మార్కెట్ అయితే మనం ఓఏ గమనిస్తే ఓఏ అనేది ఇంకా పుట్ సైడే ఎక్కువ కనబడుతుంది. సో కాల్ ఓఏ ఎక్కువ కనబడుతుంది. సో అందుకని నేను ఇంకా ట్రై చేయలేదు. సో మనకి ఇంకా కన్ఫర్మేషన్ అనేది పక్కాగా లేదు. సో అందుకని నేను ఎంట్రీ అనేది తీసుకోలేదు. సో యాక్చువల్లీ మార్కెట్లో ఈ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుందంటే S3 కెమెరాలో S3 అనేది పూర్తిగా ఇన్సైడ్ ఈ సిపిఆర్ ఇన్సైడ్ ఫామ్ అయితే అప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాము. సో ఈ కాల్ అనేది R3 వరకు, సో ఈ ప్రైస్ అనేది R3 వరకు వెళ్తుంది. సో మన టార్గెట్ వచ్చి R3 అవుతుంది. బట్ ఇక్కడ ఏమైందంటే సిపిఆర్ నియర్ ఫామ్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, అందుకే నాకు కన్ఫర్మేషన్ లేదు. అది కాకుండా ఇక్కడ మనకి కాల్ ఓఐ అనేది మనకి ఆపోజిట్లో ఉంది. మార్కెట్ ఏం పైకి పోతుంది, కానీ కాల్ ఓఐ అనేది కింద చూపిస్తుంది. సో ఇది కొంచెం ఫేక్ ఎంట్రీస్ కావచ్చు. ఆపర్చునిటీ ఉన్నా కూడా అది నాకు అంత కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి నేను ఎంట్రీ అయితే తీసుకోలేదు. సో ఒకవేళ నెక్స్ట్ ఎంట్రీ దొరికితే నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగానే సిపిఆర్ దగ్గర మనకి S3 అయితే ఫామ్ అయింది. బట్ ఇక్కడ బై చేసింటే ఒక 8 పాయింట్స్ అయితే మనం గెయిన్ చేసేవాళ్ళం. చూడండి, ఇక్కడ 158, 150, 162 దగ్గర మనం ఎంట్రీ ఉండింటే మనకి 169 దగ్గర మనకి టార్గెట్. బట్ ఇంత తక్కువ టార్గెట్ మనం తీసుకోం, వెయిట్ చేస్తాం. అప్పుడు మన స్టాప్ లాస్ అనేది హిట్ చేసేందుకు వస్తుంది అనమాట మార్కెట్. సో ఇక్కడ మనం ఫోమోకి గురవుతాం. సో ఈ ట్రేడ్ ఈ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ కాదనమాట. ఎప్పుడైనా సరే నేను అందుకే వెయిట్ చేశాను. ఇటువంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఎదురు కాలేదు కాబట్టి. సో S3 అనేది సిపిఆర్లో ఇన్సైడ్ సిపిఆర్లో ఫామ్ అయినప్పుడే మనం అప్ సైడ్ అనేది ప్లాన్ చేయాలి. సో మనకి సిపిఆర్ కింద S3 అనేది ఫామ్ అయింది కాబట్టి ఇది ఫేక్ ఎంట్రీస్ కావచ్చు. మన స్టాప్ లాస్ని ఇచ్చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళచ్చు. ఒకవేళ నేను ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ తీసుకుంటానంటే, సో మార్కెట్ నేను చెప్పినట్టే 20 SMA 50 SMA ఈ విధంగా ఫామ్ అనేది కదా, రైల్వే ట్రాక్ ప్యాటర్న్ మరి. సో దీని కింద క్యాండిల్స్ అనేవి ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈరోజు లో ఒక బిగ్ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో ఇక్కడ నేను నా ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ఇక్కడ నుంచి 200 SMA వరకు లేదా నిన్నటి సపోర్ట్ S1 వరకు నా టార్గెట్ అనేది నేను ఫిక్స్ చేస్తాను. సో అంతవరకు నేను పేషెన్స్గా వెయిట్ చేస్తాను మార్కెట్. మనం ఓఏ కనుక చెక్ చేస్తే ఓఏ అనేది చేంజ్ ఇన్ ఓఏ వచ్చేసి కాల్ ఓఏ వచ్చేసి చేంజ్ ఇన్ ఓఏలో 1.5 crores ఉన్నారు. పుట్ ఓఏ వచ్చేసి 1.1 crore ఉన్నారు. సో కాల్ ఓఏ ఎక్కువగా ఉందంటే మార్కెట్ని కిందికి పడేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. బట్ ఓఐలో వచ్చేసేసి ఇక్కడ
గమనిస్తే 2.33 crore వచ్చేసి కాల్వోఏ ఉంది, పుట్ వచ్చేసి జస్ట్ 1 crore ఎక్కువ ఉంది. మరి ఇది చేంజ్ ఈ ఓఏలో కూడా చేంజ్ జరిగితే అప్పుడు మనకి డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ట్రేడింగ్లో బయింగ్ చేయాలంటే మనకి మొమెంటం కావాలన్నమాట. సో మార్కెట్ అక్కడక్కడే వెయిట్ చేయకూడదు. సో మొమెంటం దొరికినప్పుడే మనము ఎంటర్ అవ్వాలా, ఆ మొమెంటం క్యాప్చర్ చేసుకుని బయటకు వచ్చేయాలి. సో మార్కెట్ ముందుగానే వెళ్తుంది కానీ మనం ముందుగానే ఎంటర్ అయితే మనకి ఏం జరుగుతుందంటే అక్కడ మార్కెట్ డికే జరిగి మన స్టాప్ లాస్ అన్ని హిట్ చేసుకొని మళ్ళీ మనం అనుకున్న విధంగా వెళ్ళిపోతుంది. సో మనకి మొమెంటం కావాలంటే ఏదైతే మనం డ్రా చేసుకున్నామో అక్కడ ఖచ్చితంగా మన ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. సో నేను ఏదైతే ఇక్కడ ఈరోజు లో దగ్గర నేను డ్రా చేసుకున్నాను, ఈ లో కనుక నేను బ్రేక్ అయితే ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ చేస్తాను, అంతవరకు వెయిట్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి 25,100 కాల్ ఆప్షను, ఇది 25,100 పుట్ ఆప్షన్. సో నాకు ఇక్కడ ఎంట్రీ వచ్చేసేసి ఈ పాయింట్ దగ్గర ఉంది. సో ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయిందంటే చూడండి, బ్రేక్ అయ్యేందుకు ట్రై చేస్తుంది, బట్ నాకు కన్ఫర్మేషన్ కావాలి, బిగ్ క్యాండిల్ బ్రేక్ చేయాలి. సో ఇక్కడ మార్కెట్ బ్రేక్ అయితే చేసింది. నేను ఇక్కడ స్టాప్ లాస్ ఇంటార్డర్ ద్వారా నేను బై అనేది ప్లాన్ చేశాను, ఇంకా యాక్టివేట్ కాలేదు. సో ఇక్కడ చూడండి, చేంజ్ అయిపోయింది, చేంజ్ ఇన్ ఓఐ చేంజ్ అయిపోయింది, ఓఐ కూడా చేంజ్ అయిపోయింది. సో మార్కెట్ ఇక డౌన్ ఫాల్ అనేది ఉండబోతుందని మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో నేను దానిలో మనకి సూపర్ ఆర్డర్ ఆప్షన్ ఉంది కదా, సో నేను ఇక్కడైతే బై అనేది ప్లాన్ చేశాను. సో యాక్టివేట్ అయిపోయింది మనకి మార్కెట్ చూడండి. సో నేను ఇక్కడ లో దగ్గర అయితే నేను స్టాప్ లాస్ని ప్లేస్ చేశాను, సపోర్ట్ దగ్గర అయితే నేను టార్గెట్ని ప్లేస్ చేసేసాను. సో నేను 1:1 రాగానే నా స్టాప్ లాస్ని ట్రయల్ అనేది చేసుకుంటాను. సో మనకి ఇక్కడ ఎంట్రీ అనేది దొరికింది. సో నా టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే లో వరకు లేదా 200 SMA వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి S4 ఉంది, కెమెరాలో S4 ఉంది. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ S4 ఉంది. సో చూడండి, మనకి చేంజ్ ఇన్ ఓఐ వచ్చేసి డౌన్ చూపిస్తుంది, అలాగే ఓఐ కూడా డౌన్ చూపిస్తుంది. సో చేంజ్ అవుతున్నారు, టైం పడుతుంది చేంజ్ అయ్యేటప్పుడు, అప్ డౌన్ జరుగుతుంది కదా, జరుగుతుంది. ఒకవేళ మనం అనుకున్నట్లు జరగకపోతే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. బేసిక్గా మీరు ఇక్కడ గమనించండి, మనకి రైల్వే ట్రాక్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుందంటే సిపిఆర్ నుంచి దూరంగా ఫామ్ అయినప్పుడు మనకి ఎక్కువ కన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట మార్కెట్లో. సో ఇక్కడ మనము బ్లైండ్గా మనం ఈ ఇండికేటర్ నమ్ముకొని బై అనేది ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే మార్కెట్ సిపిఆర్ బిట్వీన్లో ఓపెన్ అయింది కాబట్టి ఇది అంత కన్ఫర్మేషన్ లేని మార్కెట్ అనమాట. సో మనం జస్ట్ 1 లాట్తో ట్రై చేస్తున్నాం కాబట్టి మనం రిస్క్ చేయొచ్చు. సో 3 లాట్స్ 4 లాట్స్ చేసేవాళ్ళు ఇలాంటి మార్కెట్లో ట్రై చేయకూడదు. జస్ట్ 1 లాట్తో ట్రై చేసి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఓకే ఇది కన్ఫామ్గా వెళ్తుంది అన్నప్పుడే మనం రిస్క్ అనేది తీసుకోవాలి. సో నేను 1 లాట్తో ట్రై చేస్తాను కాబట్టి సో నేను రిస్క్ తీసుకున్నాను. ఒకవేళ నా టార్గెట్ అయితే టార్గెట్, లేదంటే స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్. సో మార్కెట్ ఎలా ఏ రేంజ్లో ఉంది అని చూపించే ఒక గుడ్ ఇండికేటర్ సిపిఆర్ ఇండికేటర్. బట్ మనకి బయ్యర్స్కి ఎలా అంటే మూమెంటం కావాలి. సో మూమెంటం ఎప్పుడు వస్తుంది? అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ
హ్యూజ్గా మూవ్ అయినప్పుడు మాత్రమే మూమెంట్ వస్తుంది. సో మనకి అవుట్ ఆఫ్ 20 ట్రేడ్స్లో మనము తీసుకుంటే జస్ట్ 5-4 డేస్ మాత్రమే హ్యూజ్ ట్రెండ్ అనేది ఉంటుంది. మిగతా డేస్లో మార్కెట్ జిగ్జాగ్ ప్యాటర్న్తో అక్కడక్కడే తిరుగుతూ మార్కెట్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. అక్కడక్కడే ఉంటూ తిరుగుతూ మార్కెట్ అనేది టైం పాస్ చేస్తుంటుంది అనమాట. సో అలాంటి మార్కెట్లో కూడా మనం 10-15 పాయింట్స్ ఎలా క్యాప్చర్ చేయాలి, అదేవిధంగా మనం ప్రతిరోజు ట్రేడింగ్లో ఇప్పుడు మంత్లీ 4 డేస్ మనం ట్రేడింగ్ చేయలేం కదా, ప్రతిరోజు మనం ట్రేడింగ్ చేయాలంటే సో రేంజ్ బౌండ్ మార్కెట్లో కూడా మనం ఎలా మనీ ఎర్న్ చేయాలి అనే ఒక ఇండికేషన్ ఈ సిపిఆర్ అండ్ 20 SM 50 SM ఇండికేటర్ ద్వారా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఒక ట్రెండ్ ఫామ్ చేసింది మార్కెట్. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి రేషన్ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తీసుకొని ఇలా రావచ్చు, లేదు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందంటే అప్పుకు వెళ్ళొచ్చు. ప్రస్తుతం అయితే మనం లాస్ట్లో ఉన్నాము, 31 రూపీస్ లాస్ట్లో ఉన్నాము. సో సపోర్ట్ తీసుకుంటుందా, సో ఇక్కడ S3 దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అవుతుందా లేదంటే పైకి వెళ్తుందా చెక్ చేద్దాం. సో మనం ఓఏ మళ్ళీ చెక్ చేస్తే ఇంకోసారి చూడండి, ఓఏ అనేది కిందికే చూపిస్తుంది. బట్ మనకి సిపిఆర్ బిట్వీన్లో మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి అంత ట్రెండీ మార్కెట్ కాదు. సిపిఆర్ కూడా లైట్ వైడ్గా ఉంది మరి. సో అంత ట్రెండీ మార్కెట్ కాదు, టైంపాస్ చేసే మార్కెట్. సో అందుకనే మనము నెక్స్ట్ వీక్ సంబంధించిన కాల్ అయితే బై చేసాం. సో మనకి ఇక్కడ డికే ప్రాబ్లం ఉండదు. మార్కెట్ అక్కడెక్కడ స్పెండ్ చేసినా కూడా మన స్టాప్ లాస్ అనేది అంత తొందరగా హిట్ కాదు. సో అందుకోసమే నేను నెక్స్ట్ వీక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఆప్షన్ ప్రైస్. ఈ వీక్ సంబంధించిందే ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ టైంకి మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి ఉండు. సో బయర్స్కి ఏం కావాలి, మొమెంటం కావాలి. సో మొమెంటం కావాలంటే మనం ఏం చేయాలి, సో మొమెంటం కోసం వెయిట్ చేయాలి. సో ఆ మొమెంటం ఎప్పుడు వస్తుంది అంటే హైలు లోలు లేదంటే సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరే ఆ మొమెంటం అనేది వస్తుంది. సో మనము ఎప్పుడైనా సరే మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఇండికేటర్ని గుడ్డిగా నమ్మి చేయకూడదు. సో మనము రిస్క్ను కూడా మెయింటైన్ చేయాలి. సో చాలామంది ఏం చేస్తారంటే ఇండికేటర్ వర్కౌట్ అవుతుంది కదా అని ఒకేసారి ఒక 1 lakh 2 lakhs పెట్టి ఒక 50 lakhs 100 lakhs తీసుకొని ట్రేడింగ్ అనేది చేస్తారు. సో మనకు అక్కడ ఏమవుతుందంటే మనీ మేనేజ్మెంట్ అనేది జరగదు. సో ఇప్పుడు నేను 1000 రూపీస్ నా స్టాప్ లాస్ కాబట్టి నేను 1000 రూపీస్ని బేర్ చేయగలను. అదే మీరు 100 lakhs 10 lakhs 50 lakhs తీసుకున్నప్పుడు మనకి 10,000 20,000 స్టాప్ లాస్ వచ్చినప్పుడు మనీ అనేది మేనేజ్ చేయలేరు. ఆ స్టాప్ లాస్ని మీరు బేర్ చేయలేరు. మీకు జస్ట్ 5 పాయింట్స్ డ్రాప్ అయినా కూడా మీకు ఈజీగా 5,000 7,000 అనేది స్టాప్ లాస్ వచ్చేస్తుంది అనమాట. సో అది ఆ స్టాప్ లాస్ చూడగానే మనలో ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది, ఒక ఫోమో క్రియేట్ అవుతుంది. సో అందుకనే ఎప్పుడైనా సరే మనీతో ట్రేడింగ్ చేసేటప్పుడు కొద్దిగా మనకు వచ్చిన అమౌంట్ని సేవ్ చేసుకుంటూ ఆ వచ్చిన అమౌంట్తోనే మనం రిస్క్ అనేది ప్లాన్ చేయాలి. సో మార్కెట్ నుంచి వచ్చిన అమౌంట్ని మనం మార్కెట్కి ఇవ్వడానికి మనలో పెద్దగా ఆ ఫోమో అనేది క్రియేట్ కాదు. సో మనం మన సైకాలజీని బిల్డ్ చేసుకుంటాం. అలా కాకుండా మనం బయట నుంచి తెచ్చిన అమౌంట్కి లేదంటే మనం ఎర్న్ చేసుకున్న అమౌంట్ని ఇక్కడ పెట్టి ఆ అమౌంట్ పోతుంటే మనం ఫోమోకి గురవుతాం, ఫియర్ వస్తుంది. సో వెంటనే ఏం చేయాలో అసలు స్ట్రాటజీ ఫాలో కూడా ఆ భయంలో స్ట్రాటజీ కూడా ఫాలో అవ్వదు. సో అందుకని నేను చెప్పేది ఏమంటే జస్ట్ 1 or 2 లాట్స్తో ట్రై చేయండి, క్యాపిటల్ని గ్రో చేసుకోండి, పిఎన్ఎల్ని గ్రో చేసుకోండి. 1 year 2 years తర్వాత అదే మీ అకౌంట్ డబుల్ త్రిబుల్ అవుతుంది. అప్పుడు మీరు రిస్క్ చేయండి. అప్పుడు మనకి మార్కెట్ నుంచి వచ్చిన అమౌంట్ పెద్దగా మార్కెట్కి వెళ్ళిపోతుందనే ఒక సైకాలజీ అనేది ఏర్పడుతుంది అనమాట. సో అప్పుడు మీరు ధైర్యంగా ట్రేడింగ్ అనేది చేయగలరు. సో ఇది నా సజెషన్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్ నెమ్మదిగా పైకి వెళ్తుంది. చూద్దాం ఈరోజు మనకి 1000 లాస్ వస్తుందా లేదంటే మనం అనుకున్నట్ల డౌన్ ఫాలో అవుతుందా. చెప్పాను కదా ఇది ఒక సో ఈ 20 SM 50 SMA అనేది ఎప్పుడైనా సరే మనకి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు సిపిఆర్ కింద రావాలి, కానీ సిపిఆర్ పైన వచ్చింది. బట్ మనకి రైల్వే ట్రాక్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది.
సో అందుకని నేను ఏం చేశానంటే ఈరోజు లో దగ్గర అయితే బై చేశాను, బట్ మార్కెట్ రేంజ్ బౌండ్ మార్కెట్ కాబట్టి సో అక్కడెక్కడే ఫామ్ అవుతూ తిరుగుతుంది. మరి మనం అయితే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని డౌన్కి వస్తుందా, లేదంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అప్కి వెళ్తుందా అనేది మనం వెయిట్ చేద్దాం. ఓఏ అయితే మనకి డౌన్కే చూపిస్తుంది, కానీ ఓఏని పూర్తిగా నమ్ముకోకూడదు, మనం స్ట్రాటజీని కూడా నమ్ముకోవాలి. ఓఏ కూడా ఒక్కొక్కసారి మనకి ఫేక్ ఎంట్రీస్ ఫేక్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఓఏఈ ఇండికేట్ స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. సో మనం ఓన్లీ ఓఏ బేస్డ్గా వెళ్ళకూడదు, అలాగే ఓన్లీ ఓఏ స్ట్రాటజీ బేస్డ్గా ఉండకూడదు, ఇండికేటర్ బేస్డ్గా ఉండకూడదు, స్ట్రాటజీ బేస్డ్గా ఉండాలి. సో ఇక్కడ మనకి S3 అనేది బ్రేక్ అయింది. సో అందుకని నేను ఇక్కడ S3 బ్రేక్ అయింది, అలాగే 20 SMA 50 SMA కింద క్యాండిల్స్ ఉన్నాయి, అలాగే CPR కూడా బ్రేక్ అయింది. సో ఈ 3 కన్ఫర్మేషన్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ PE అనేది బై చేశాను. బట్ వెయిట్ చేద్దాం, మనకు టార్గెట్ ఇస్తుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా. పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అలాగే మైండ్ని ఫ్రీగా ఉంచుకోవాలి. ట్రేడింగ్లో మనం సక్సెస్ అవ్వాలంటే పేషెన్స్ ఉండాలి, మైండ్ని ఫ్రీగా ఉంచుకోవాలి, అలాగే డిసిప్లిన్ ఉండాలి. మనం ప్రాఫిట్ సైడ్ ఉండాలంటే ఈ R3 అనేది బ్రేక్ చేసి మార్కెట్ అప్కి వెళ్ళాలి, అంటే ఈ ఆప్షన్ ప్రైస్లో R3 అనేది బ్రేక్ చేయాలి. సో R3 కింద ఉన్నంత వరకు మనం లాస్ ఫేస్ చేస్తాం. మీకు ఈ కెమెరాల R3 S3 కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సో కెమెరాల R3 పైన మార్కెట్ ఓపెన్ అయ్యి కెమెరాల R3 నుంచి సపోర్ట్ తీసుకొని అప్ ట్రెండ్ వెళ్తుంటే మనం R3 దగ్గర బై అనేది ప్లాన్ చేయొచ్చు. అలాగే S3 దగ్గర మార్కెట్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా పైకి వచ్చి ఇక్కడ రిజెక్షన్ ఎదుర్కొని మళ్ళీ డౌన్ అవుతుంటే ఇక్కడ మనం S3 దగ్గర P అనేది బై చేయొచ్చు. అలా కాకుండా R3 S3 మధ్య మార్కెట్ ఓపెన్ అయ్యి సో ఇక్కడే మార్కెట్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఎలా ప్లాన్ చేయాలంటే R3 దగ్గర ఒకవేళ మార్కెట్ R3 S3 మిడిల్లో ఓపెన్ అయ్యి ఇలా పైకి వచ్చి R3 దగ్గర రిజెక్షన్ ఎదుర్కొంటే ఇక్కడ P ప్లాన్ చేయాలి. అలాగే ఇక్కడ ఓపెన్ అయ్యి S3 దగ్గరికి వచ్చి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా పైకి వెళ్తున్నాడు, ఇక్కడ CE బై చేయాలి. బట్ ఏంటంటే అవుట్ ఆఫ్ 100 ట్రేడ్స్లో 50 ట్రేడ్స్ మాత్రమే దీంట్లో మనం గెయిన్ చేయగలం. మిగతా 50 ట్రేడ్స్ ఫేక్ సిగ్నల్స్ ఇస్తాయన్నమాట. సో అందుకోసమే మనం దీనికి CPR అనేది యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఇన్సైడ్ CPRలో R3 కానీ S3 కానీ వచ్చిందంటే అప్పుడు మనము ఒకవేళ ఇక్కడ CPR వచ్చిందనుకోండి R3 దగ్గర, ఇన్సైడ్ CPRలో R3 ఫామ్ అయిందనుకోండి, ఇక్కడ నేను బ్లైండ్గా P అనేది P అనేది బై చేస్తాను, ఇక్కడ వరకు మన టార్గెట్ ఉంటుంది. సో అలాగే మనకి CPRలో S3 కనుక ఫామ్ అయితే ఇక్కడ నేను CE అనేది బై చేస్తాను. సో అప్పుడు నేను బ్లైండ్గా CE అనేది బ్లైండ్ చేస్తాను, ఇక్కడ వరకు మన టార్గెట్ ఉంటుంది. అప్పుడు 20 SMA 50 SMA కూడా 20 SMA ఇలా ఫామ్ అవుతుంది, 50 SMA ఇలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా 20 SMA ఇలా ఫామ్ అవుతుంది, 50 SMA ఇలా ఫామ్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ 100 ట్రేడ్స్లో నేను చెప్పిన ఈ స్ట్రాటజీ మనకి 70 ట్రేడ్స్ మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందన్నమాట. సో నేను బ్యాక్ టెస్ట్ అయితే చేశాను, మీరు కూడా చేయండి. నేను చెప్పినాను కదా అని లైవ్ ట్రేడ్ చేయొద్దు, బ్యాక్ టెస్ట్ చేయండి. ప్రీవియస్ బ్యాక్ వెళ్ళి బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. సో మార్కెట్ చూడండి అక్కడక్కడే గెయిన్ చేసుకుంటూ వెళ్తుంది పైకి, బట్ ఇక్కడ రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తుందా, సపోర్ట్ తీసుకొని 20 SMA దగ్గర కిందికి వస్తుందా, లేదు అంటే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అనేది వెయిట్ చేద్దాం. సో నేనైతే నా స్టాప్ లాస్కి స్టిక్ ఆన్ అయి ఉన్నాను. సో ఈరోజు నా స్టాప్ లాస్ వచ్చేసేసి 125 రూపీస్ అయితే నా స్టాప్ లాస్. సో ఈరోజు నేను 1000 రూపీస్ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ మనకి 20 SMA ఉంది కదా, ఈ 20 SMని మళ్ళీ బ్రేక్ చేసి అప్పుకి వెళ్తుందా, లేదు అంటే అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ డౌన్కి వస్తుందా అనేది వెయిట్ చేద్దాం. సో నేనైతే నా స్టాప్ లాస్కి స్టిక్ ఆన్ అయి ఉన్నాను. సో నా స్టాప్ లాస్ వచ్చేసి 1000 రూపీస్, నా టార్గెట్ వచ్చేసి 1100 రూపీస్. సో దానిలో మనకి సూపర్
సూపర్ ట్రేడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ గురించి మీకు తెలియకపోతే మనకి కింద కామెంట్ చేయండి, నేను దీని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. దానిలో ఈ ఆప్షన్ ఉంది కదా మనకి, ఈ ఆప్షన్ ఏంటంటే సూపర్ ట్రేడ్ ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ట్రేడ్ ప్లాన్ చేసిన తర్వాత ఒకేసారి స్టాప్ లాస్ టార్గెట్ రెండు ఫిక్స్ చేసేస్తాం అనమాట. సో మనకు స్ట్రాటజీ మీద ఒక కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, మనం ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నప్పుడు కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్ట్రాటజీలో మనకి 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది, ఒక 10 పాయింట్స్ టార్గెట్ ఉందన్న అనుకున్నప్పుడు మనం ఫిక్స్డ్గా 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసి 10 పాయింట్స్ టార్గెట్ పెట్టేసి మన వర్క్ మనం చేసుకోవచ్చు అన్నమాట ఫ్రీగా. సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మనకి స్టాప్ లాస్ వచ్చేస్తుంది, ఒకవేళ టార్గెట్ హిట్ అయితే టార్గెట్ వచ్చేస్తుంది. లేదు మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందని మీకు అనిపించింది అనుకోండి, టార్గెట్ని మనం మూవ్ చేయొచ్చు. సో అలాగే స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ సూపర్ ట్రేడ్ ఆప్షన్లో ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ గురించి తెలియకపోతే మనకి వీడియో కింద కామెంట్ చేయండి, నేను దీని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. చూడండి, ఎగ్జాక్ట్గా 20 SMA దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది మార్కెట్. సో ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి అయితే వస్తుందా, లేదు ఇక్కడే బ్రేక్ చేసి మళ్ళీ అప్ వెళ్తుందా, పేషెన్స్గా వెయిట్ చేద్దాం. సో ఇలా చిన్నగా మార్కెట్ 200 SMA దగ్గరికి వస్తుందని నా గెస్. లేదు ఇది బ్రేక్ చేసి, సో ఈ పాయింట్ ఉంది కదా, ఈ బ్రేక్ చేసి పైకి వెళ్తుందా అనేది చూద్దాం. ఇప్పుడు ఇటు నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ వెళ్తుందా, లేదు అంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మరి డౌన్ అవుతుందా. సరే, అప్ అంటే మనకి ఆప్షన్ ప్రైస్లో ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్తుందా, లేదు ఇది బ్రేక్ చేసి డౌన్ అవుతుందా. ఒకవేళ డౌన్ అవుతుంటే నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ రిజెక్షన్ కనపడుతుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. సో అయితే మన స్టాప్ లాస్ స్టిక్ ఆన్ అయినాం కాబట్టి చూద్దాం. ట్రెండ్ లైన్ బ్రేక్ కానంత వరకు మనకి హోప్స్ ఉన్నాయి. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మాత్రం సో మనం లాస్ వైపు మన పయనం అనేది సాగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అయితే మార్కెట్, సో ఆప్షన్ ప్రీమియంలో నేనైతే ట్రెండ్ లైన్ డ్రా చేస్తానో అక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ కొద్దిగా మూవ్ అయింది. సో ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే, సో ఆల్రెడీ మార్కెట్ ఇక్కడే మనం తీసుకున్న పాయింట్ తీసుకున్నాం కదా, దాదాపుగా 10 తీసుకున్నాం. సో ఇక్కడ ఇప్పుడు 10:40 అవుతుంది. సో దాదాపుగా 40 minutes ఇక్కడ టైం అనేది స్పెండ్ చేసింది మార్కెట్. సో ఇప్పుడు మార్కెట్ ఇది ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత ఈ విధంగా వచ్చి మార్కెట్ ఇలా పైకి వెళ్ళాలి. ఒకవేళ ఈ R3 కనుక బ్రేక్ చేసిందంటే నేను నా స్టాప్ లాస్ని ఇక్కడ వరకు ట్రయల్ చేసుకుంటాను. ఏదైతే ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ తీసుకుందో ఇది ఒక లో అనమాట, హైయర్ లో, ఇక్కడ నేను డ్రా చేసుకుంటాను. సో నా లాస్ని నేను తగ్గించుకుంటాను అనమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి రిజెక్షన్ R3 ఉంది కదా, ఒకవేళ ఈ R3 కనుక బ్రేక్ అయితే మార్కెట్, సో మనం ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో మార్కెట్ ఆ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి ఇలా ఫామ్ అవ్వకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ కనుక ఈ R3 కనుక బ్రేక్ చేసిందంటే నేను అప్పుడు నా స్టాప్ లాస్ని ఇక్కడ అనేది ప్లేస్ చేస్తాను అనమాట. సో ఒకవేళ మార్కెట్ రిటర్న్ అయినా నా లాస్ని నేను తగ్గించుకుంటాను అనమాట. సో ఈ విధంగా నేను ఇప్పుడుండే, ఎందుకంటే దాదాపు 40 minutes మార్కెట్ అక్కడే ఉండిపోయింది. సో మనం అనుకున్న విధంగా మార్కెట్ మూవ్ అవ్వడం లేదు కాబట్టి నేను లాస్ని నేను తగ్గించుకుంటాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను నా లాస్ని అనేది తగ్గించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ కింద నేను నా లాస్ని ప్లేస్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకవేళ మార్కెట్ రిటర్న్ అయినా కూడా మనం సేఫ్ సైడ్లో ఉండడానికి. స్ట్రగుల్ జరుగుతుంది ఈ పాయింట్ వద్ద, R3 అనే పాయింట్ వద్ద మార్కెట్ స్ట్రగుల్ ఎదుర్కొంటుంది. ఒకవేళ
మార్కెట్ అప్ అన్న వెళ్ళొచ్చు, డౌన్ అన్న వెళ్ళొచ్చు, అప్ అన్న వెళ్ళొచ్చు. సో ఇది ఒక ఫేక్ సిగ్నల్ అనమాట. సో ఈ ఫేక్ సిగ్నల్ రేంజ్ బౌండ్ మార్కెట్లో ఫేక్ సిగ్నల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనం ఏం చేసామంటే ఏదైతే రైల్వే ట్రాక్ ప్యాటర్న్ ఫామ్ అయిందో ఇది యాక్చువల్లీ సిపిఆర్ కింద ఫామ్ అవ్వాలి, కానీ సిపిఆర్ పైన ఫామ్ అయింది. బట్ నేను ఏం చేశాను అంటే సిపిఆర్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను. సిపిఆర్ బ్రేక్ అయింది, ఇక్కడ నేను పొజిషన్ అనేది తీసుకున్నాను. బట్ మార్కెట్ అక్కడి నుంచి కొద్దిగా ఫాల్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో చూద్దాం మరి బ్రేక్ అవుతుందా, మనకి ఇస్తుందా ప్రాఫిట్ లేదా లాస్. సో నేనైతే మనీ మేనేజ్మెంట్ని పక్కాగా ఫాలో అవుతున్నాను కాబట్టి నా స్టాప్ లాస్ని అయితే ట్రయల్ చేసుకున్నాను 1:1కి. ఇలాంటి మార్కెట్లో బిగ్ మూవ్స్ వస్తాయని మనం వెయిట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ 200 SMA ఉంది. సో 200 SMA ఏం చేస్తుందంటే ఏదైతే క్యాండిల్స్ వస్తూ ఉంటాయో ఆ 200 SMA టచ్ చేసి మార్కెట్ మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అనేది జరుగుతుంది అనమాట. సో మన టార్గెట్ ఒకవేళ ఫాల్ అయితే 200 SMA వరకు మనం ప్లాన్ చేయాలి. సో 200 SMA దగ్గర ఏమైనా జరగచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 200 SMA దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని రివర్సే వెళ్తుంది. సో మార్కెట్ బాగా గమనించండి, ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇది హై, ఇది లోయర్ హై, ఇది లోయర్ హై. ఈ హైని మార్కెట్ బ్రేక్ చేయడం లేదు. సో ఇది లో, ఇది లోయర్ లో, సో ఇది లోయర్ లో, సో ఇది లోయర్ లో. సో ఈ లోని ఈ లో బ్రేక్ చేస్తుంది, ఈ లోని ఈ లో బ్రేక్ చేస్తుంది, ఈ లోని ఈ లో బ్రేక్ చేస్తుంది. సో ఈ విధంగా ఒక లోని ఒక లో బ్రేక్ చేస్తున్నప్పుడు అలాగే ఇది డౌన్ ట్రెండ్ అనేది మనకు కన్ఫర్మేషన్ అనమాట. బట్ ఈ డౌన్ ట్రెండ్ అనేది హ్యూజ్గా లేదనమాట. మీరు బాగా గమనించండి, మార్కెట్ ఇక్కడ నుంచి మనం తీసుకున్న ఎంట్రీ పాయింట్ నుంచి మార్కెట్ అక్కడక్కడే సస్టైన్ అవుతుంది, కానీ మార్కెట్ ఈ స్పాట్ చార్ట్లో మాత్రం మార్కెట్ డౌన్ అయింది. సో ప్రీమియం చార్ట్కి మనం స్పాట్ చార్ట్కి తేడా ఏమంటే సో ఎంత సేఫ్ స్పెండ్ చేస్తే మార్కెట్ అంత డికీ అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే హ్యూజ్ మూమెంట్ వస్తుందో అప్పుడే మనం దీంట్లో ప్రాఫిటబుల్గా ఉంటాము, లేదు అంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. సో ఒకవేళ ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నప్పుడు మనకు ఎంట్రీ కావాలనుకుంటే ఏదైతే ఇక్కడ హై కదా, లోయర్ హై దగ్గర మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ రిజెక్షన్ కనపడగానే మనం ఇక్కడ ప్లాన్ చేయొచ్చు, ట్రెండ్ లైన్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ పెద్ద ఎక్కువ ప్రాఫిట్ ఉండదు అనమాట, జస్ట్ 5-10 పాయింట్సే ఉంటుంది మనకి నిఫ్టీలో. అదే మీకు బ్యాంక్ నిఫ్టీలో చెక్ చేయండి, బ్యాంక్ నిఫ్టీలో మీకు ఈజీగా 30 పాయింట్స్ 50 పాయింట్స్ వస్తాయి. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే మనం 10,000తో ట్రేడింగ్ అనేది చేయలేము, మినిమం 30,000 40,000 అనేది ఉండాలి. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ప్రాఫిట్ వస్తే ఒకవేళ మనకి 50 పాయింట్స్ ఈజీగా 50 పాయింట్స్ మూవ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది చూడండి, ఈ క్యాండిల్ చూడండి, మనకి ఈ క్యాండిల్ వచ్చేసి 84 పాయింట్స్ ఉందన్నమాట ఈ క్యాండిల్. సో ఈజీగా మనము 50 పాయింట్స్ అయితే దీంట్లో గెయిన్ చేయొచ్చు. 50 పాయింట్స్ అన్నా కూడా మీకు 1,500 రూపీస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో వస్తుంది. సో బట్ నిఫ్టీలో మాత్రం మనకి అన్ని పాయింట్స్ రావు. నిఫ్టీలో ఏంటంటే మనకి జస్ట్ 30 పాయింట్స్, మీకు స్పాట్ చార్ట్లోనే 30 పాయింట్స్ ఉంటే ఆప్షన్ చార్ట్లో మీకు ఇంకా తక్కువగా ఉంటుందన్నమాట. చూడండి, ఆప్షన్ చార్ట్లో మీకు 5 పాయింట్స్ కూడా ఉండదు. సో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు, బట్ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే రీసెంట్గా వచ్చిన రూల్స్ ప్రకారం మనం 10,000 రూపీస్ అయితే ట్రేడింగ్ అయితే చేయలేము, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది మంత్లీ ఎక్స్పైరీ. మనం ఓటీఎం బై చేసామనుకోండి డికేకి ఫాల్ అయిపోతుంది అన్నమాట. సో అదే మనం ఇంత మనీ బై చేయాలంటే మనకి ఈజీగా 40,000 అయితే కంపల్సరీగా ఉండాలి. అందుకని నేను నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నాను. నేను కొద్దిగా అమౌంట్ పెంచుకున్న తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ అనేది చేస్తాను. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే హెవీ వోల్టాలిటీ ఉంటుంది. సో స్టాప్ లాసెస్ కూడా తొందరగా హిట్ అయిపోతాయి మనకి వోల్టాలిటీ కారణంగా. చూడండి, కిందకి పడే మార్కెట్ బిగ్ క్యాండిల్స్ పడుతుంది, పైకి వెళ్ళే మార్కెట్ డోజీలు హ్యామర్లు ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది. సో మార్కెట్ అయితే డౌన్కే ఉంది. సో బయర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఒకవేళ మార్కెట్ ఈ 20 SMA దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని కనుక అప్ వెళ్ళాలనుకుంటే సో ఈ 20 SMA ఈ విధంగా ఫామ్ అవుతుంది చూడండి. సో అప్పుడు మనకి ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయినట్లే. సో మనం ఇంకా ఈ ట్రేడ్లో ఎక్కువసేపు వెయిట్ చేయకోకుండా మన స్టాప్ లాస్ని రెడ్యూస్ చేసుకునేందుకు ట్రై చేయాలి. సో ఇక్కడ కనుక సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ 20 SMA దగ్గర సపోర్ట్ తీసుకొని ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే సో ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇంకా 20 SMA పైకి వెళ్తుంది, 50 SMA కిందికి రావడానికి ట్రై చేస్తుంది. సో అంతవరకు మనం వెయిట్ చేయకోకుండా మన స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకునేందుకు ట్రై చేయాలి. బట్ ఓకే, నేను 1:1 ఉన్నాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. సో అంతవరకు వెయిట్ చేద్దాం, ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ అయితే ఓఏ చెక్ చేసుకుంటే ఓఏ అయితే డౌన్ చూపిస్తుంది, కానీ మనం పూర్తిగా ఓఏ మీద మనం హోప్స్ అయితే పెట్టుకోలేము. ఎందుకంటే మనకి 20 SMA 50 SMA కూడా సపోర్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడే స్పెండ్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది. అప్పుడు 20 SMA అనేది గ్రీన్ ఇలా పైకి వెళ్తుంది, 50 SMA అనేది ఇలా వస్తుంది అన్నమాట. సో దాదాపుగా 2 hours మేము వెయిట్ చేసాము పేషెన్స్గా. సో నెక్స్ట్ వీక్ మనం ఆప్షన్ ప్రైమ్ తీసుకున్నాం కాబట్టి మనకి స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. సో నేనైతే నా స్ట్రాటజీకి స్టిక్ అయ్యి నా స్టాప్ లాస్కి స్టిక్ అయి ఉన్నాను. సో స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. సో దాదాపుగా మనం 2 hours అయితే ఈ ట్రేడ్లో వెయిట్ చేసాము. సో యాక్చువల్లీ ఇంతసేపు వెయిట్ చేయకూడదు, బట్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో నేను తెలుసుకోవడానికి వెయిట్ చేశాను. సో ఈ స్ట్రాటజీ అనేది సో బాగా గుర్తుపెట్టుకోండి. మనకి డౌన్ ట్రెండ్లో మనం గెయిన్ చేయాలంటే 20 SMA 50 SMA అనేవి 50 CPR కింద ఫామ్ అవ్వాలి. బట్ CPR బిట్వీన్లో ఫామ్ ఉన్నాయి కాబట్టి సో ఇది వర్కౌట్ కాలేదు. సో ఇది ఒక ఫేక్ ఎంట్రీ, ఇది ఒక ఫేక్ సిగ్నల్ అనమాట. సో ఇది మనం ఇక్కడ ట్రేడ్ చేయకూడదు. నెక్స్ట్ టైం ఈ విధంగా ఫామ్ అయితే నేను ట్రేడ్ చేయను. సో ఇది ఫస్ట్ టైం ఫామ్ అయింది. సో నేను ట్రేడ్ చేస్తున్నప్పటి నుంచి సో ఇది ప్రాఫిట్ ఇస్తుందా లేదని చెక్ చేయడం కోసమే నేను ఈ ట్రేడ్ అనేది చేయడం జరిగింది. మనం మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయకూడదు. ఒకవేళ మనం ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటే ఈరోజు హై కనుక బ్రేక్ అయితే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. ఒకవేళ నేను ట్రేడ్ ప్లాన్ చేస్తే మీకు అప్డేట్ ఇస్తాను. ఒకవేళ నాకు ఆపర్చునిటీ దొరికితే కాలు ఏమో కిందికే చూపిస్తుంది కానీ మార్కెట్ సో ఇది ఒక ఫేక్ సిగ్నల్ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా ట్రేడ్. సో ఈరోజు నేను మొత్తం దాదాపు 2 hours ట్రేడ్ అయితే చేశాను, బట్ యాక్టివేట్ అయితే కాలేదు. సో 700 rupees అయితే లాస్ వచ్చింది నాకు. సో ఈ ఫుల్ వీడియో నేను ఎందుకు అప్లోడ్ చేశానంటే నేను ఏ విధంగా ట్రేడ్ తీసుకుంటాను, సో ట్రేడ్ తీసుకున్నప్పుడు నా సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, నేను ఏ విధంగా స్టాప్ లాస్ ప్లే చేస్తాను, నేను ఏ విధంగా డ్రాస్ చేసుకుంటాను, సో ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అయితే ఇంత ఫుల్ లెంత్కి అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే CPR గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాను. అలాగే మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కూడా కామెంట్ చేయండి. సో నేను కంపల్సరీగా అది యాక్సెప్ట్ చేస్తాను. సో ఇది అండి ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ.